హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మన పూర్వకాలం నాటి వంట అయిన పెసరపప్పుతో చంద్రకాంతలు లేదా నెలవంకలు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ నెలవంకలు చాలా కమ్మగా చాలా బాగుంటాయి. ఒకసారి తింటే ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత రుచికరమైన ఈ నెలవంకలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక 4-5 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూసారు కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒకసారి మళ్ళీ వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో ఏ కప్పుతో పప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులో 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరగనివ్వాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం బాగా కరిగే వరకు మాత్రం కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పిండి అంతటినీ కూడా కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతటినీ కూడా మనం వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పిండి గట్టిపడే వరకు అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పళ్ళెం తీసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పళ్ళెం అంతా కూడా ఆయిల్తో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం పిండిని కొద్దిగా తీసుకొని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక పళ్ళాన్ని బోర్లించుకొని దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్లా చేసుకొని ఆ పళ్ళెం పైన పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి గ్లాస్ ఏదైనా తీసుకొని అంచులేని గ్లాసు ఈ విధంగా మనం నెలవంకల షేప్లో మనం వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతటినీ కూడా నెలవంకల షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా చంద్రకాంతలు వేసుకొని 1 నిమిషం తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చంద్రకాంతలను కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చంద్రకాంతలు మనం ఎంత ఈజీగా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.